హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ డ్రై నట్ లడ్డు. ఈ లడ్డూని రోజుకొకటి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ముందుగా మనం ఒక కప్తో గుమ్మడి గింజలు తీసుకున్నామండి. తర్వాత మనం పిస్తా పప్పు కూడా అదే సేమ్ గిన్నెతో ఒక గిన్నె, అలాగే వాల్నట్ ఒక హాఫ్, జీడిపప్పు ఒక కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు, అలాగే పుచ్చపప్పు ఒక కప్పు, అలాగే బెల్లం టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. బాదం పప్పు ఒక కప్పు, అలాగే నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, అలాగే అవిసె గింజలు ఒక కప్పు, తర్వాత యాలకులు మన ఇష్టాన్ని బట్టి ఒక 6-7 నుంచి 7 తీసుకోవచ్చు. 2 కప్పుల కొబ్బరి, వీటన్నిటిని తీసుకోవాలి. వీటితో మనం లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో బాదం పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అలాగే జీడిపప్పును కూడా వేసి ఎర్రగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలు, వాటిని కూడా దోరగా వేయించుకుని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాల్నట్ని కూడా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత పిస్తా పప్పును వేసి వాటిని కూడా దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి టేస్ట్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి యాలకుల్ని 5 నుంచి 6 వరకు వేసుకోవచ్చు. వాటితో పాటు అవిసె గింజలను కూడా వేసాను. అవిసె గింజలు కొంచెం లైట్గా వేగాలి అంతే. లైట్గా వేగిన తర్వాత మనం తెల్ల నువ్వులు తీసుకుంటున్నాం. ఇక్కడ తెల్ల నువ్వులను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా చల్లారనివ్వాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చల్లారనిద్దాము. ముందుగా ఇప్పుడు బాదం పప్పుని తీసుకున్నాను. బాదం పప్పుని తీసుకుని పౌడర్ చేసి వీటన్నిటిని కూడా విడివిడిగా బౌల్లో వేసుకోవాలి. సీడ్స్ అన్నీ కూడా ఒకేసారి వేసేస్తే అవన్నీ ఈక్వల్గా గ్రైండ్ అనేది అవ్వవు. అందుకోసం అని చెప్పి మనం ఎలా అయితే విడివిడిగా వేపుకున్నామో అలాగే మనం వీటన్నిటిని కూడా విడివిడిగా గ్రైండ్ చేసుకుని అన్నిటినీ కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం కొబ్బరిని కూడా ఇక్కడ 2 కప్స్ ఆఫ్ కొబ్బరిని తీసుకుంటున్నాను. కొబ్బరి అనేది ఈ లడ్డూకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కడాయిలో వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా మన టేస్ట్ని బట్టి బెల్లాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. నేను 1 కప్పు బెల్లాన్ని వేసి కొంచెం నెయ్యి వేసి కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసాను. వేసి కొంచెం బెల్లం కరిగిన తర్వాత మనం ఈలోపు అన్ని నట్స్ని కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ని కడాయిలో వేస్తూ నిదానంగా అంతా తిప్పుకుంటూ కలుపుకోవాలి. వేగాల్సిన పని లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రతి సీడ్స్ని కూడా డ్రై రోస్ట్ చేసాం కాబట్టి జస్ట్ వాటిలో కలిస్తే సరిపోతుంది. ఆ తర్వాత దించేసుకుని మనం ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూ చుట్టుకొని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో తీసుకోవాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ డ్రై నట్ లడ్డు రెడీ. దీన్ని ఒక్కటి తీసుకుంటే రోజుకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం 9 రకాల డ్రై నట్స్ వాడాము. ప్రతి దానిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. నువ్వుల్లో మనకి పాలల్లో కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే అవిసె గింజలు అనేవి మన జుట్టుకి పెరుగుదలకి ఎంతో తోడ్పడతాయి. అలాగే బాదం పప్పు అనేది మేధస్సును పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి నట్ నుండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటి లడ్డూని రోజుకొకటి తినటం వల్ల హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, శామ్ వ్లాగ్స్.